హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్ మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. జీడీ కానిస్టేబుల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. అప్కమింగ్ మనకి ఎంటీఎస్ అలాగే మనకి రైల్వేకి సంబంధించి ఎగ్జామ్స్ ఇలా ప్రిపరేషన్ వీడియోస్ అయితే చాలా అయితే మన ఛానల్లో అప్కమింగ్ రాబోతున్నాయి. కాబట్టి వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రివ్యూ వీడియోస్లో భాగంగా ఈరోజు 6th మార్చ్న జరిగిన ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆల్ షిఫ్ట్స్కి సంబంధించిన రివ్యూ వీడియోస్, క్వశ్చన్స్ అలాగే రిలేటెడ్ ఇంపార్టెంట్ బిట్స్ అనే వాటిని అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈరోజు ఫస్ట్ షిఫ్ట్ సపరేట్గా అయితే అప్లోడ్ చేయలేదు, మొత్తం కూడా ఇందులోనే అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా ఏదైనా మిగిలిపోయిన క్వశ్చన్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. రేపు వీడియోలో అయితే వాటిని డిస్కస్ చేద్దాం. అయితే ఇంకా రేపుతో లాస్ట్ అనుకుంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మనకి 7 తర్వాత ఎవరికైనా ఎగ్జామ్స్ ఉన్నాయేమో కామెంట్ చేయండి. మోస్ట్లీ రేపే అయితే లాస్ట్ అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు దీపికా పల్లికల్ దీపికా పల్లికల్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? దీపికా పల్లికల్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి అని అడిగారో. దీపికా పల్లికల్ మనకి స్క్వాష్ ప్లేయర్. మనకి ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన బిట్టే మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ పర్సన్స్ లో. ఓకే, దీపికా పల్లికల్తో పాటుగా జోష్నా చిన్నప్ప, సౌరవ్ ఘోషల్, రమిత్ తాండన్, హరీందర్ పాల్ సంధు. ఓకే, వీరందరూ కూడా ప్రముఖ స్క్వాష్ ప్లేయర్స్. మనకి దీపికా పల్లికల్ అయితే ఈరోజు అడిగారు. అలాగే మనకి మౌర్య చక్రవర్తి తన పేరు మీద అధిక శాసనాలు వేయడం జరిగింది. అతను ఎవరు అని అడిగారు. ఐ థింక్ అశోకుడు అనుకుంటా. సో ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే ఐడియా లేదు. మౌర్య చక్రవర్తి తన పేరు మీద అధికంగా శాసనాలు వేశాడని అయితే అడిగారు. సో మోస్ట్లీ అశోక అయితే ఆన్సర్ అవుతుంది. ఒకసారి కన్ఫర్మ్ చేయండి. అలాగే 2022-23 క్రికెట్కి సంబంధించిన రంజీ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారని అడిగారు. సో సౌరాష్ట్ర అయితే గెలుచుకుంది. రన్నర్గా అయితే బెంగాల్ టీం అయితే ఉంది. అలాగే మనకి ఖోఖో. సో ఖోఖోలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారని అడిగారు. ఖోఖోలో మనకి 9 మంది ప్లేయర్స్ అయితే ఉంటారో. మీకు మొత్తం రిలేటెడ్గా ఇవన్నీ కూడా ప్రీవియస్ రివ్యూ వీడియోస్లో చెప్పాను. మనకి టోటల్ స్పోర్ట్స్ చూసుకున్నట్లయితే హాకీ, క్రికెట్, ఫుట్బాల్. ఓకే, హెచ్సిఎఫ్ గాసాబా అంటారు కదా. ఓకే, హెచ్సిఎఫ్ కోడ్ వర్డ్ ద్వారా హెచ్సిఎఫ్ 11 అని గుర్తుపెట్టుకోండి. హాకీ, క్రికెట్, ఫుట్బాల్లో 11 మంది ఉంటారు. అలాగే 7 కాని హవా కోడ్ వర్డ్ ద్వారా కాని హవా 7 అంటే కబడ్డీ, నెట్బాల్, హ్యాండ్బాల్, వాటర్ పోలోలో 7 మంది ప్లేయర్స్ అయితే ఉంటారు. అలాగే ఖోఖో అలాగే బేస్బాల్ రెండిట్లోనూ కూడా 9 మంది ఉంటారు. 9 KB అని అయితే గుర్తుపెట్టుకోండి అని కూడా చెప్పాను. ఈరోజు ఖోఖో అడిగారు. అలాగే వాలీబాల్లో 6, బాస్కెట్బాల్లో 5 మంది ప్లేయర్స్ అయితే ఉంటారు. అలాగే మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం 2011 సెన్సెస్ ప్రకారం హైయెస్ట్ పాపులేటెడ్ మనకి మతం ఏది, మనకి రిలీజియన్ ఏది అని అడిగారో. అందరికీ తెలిసిందే హిందువులు. మనకి 79.8% అయితే హిందువులు అయితే ఉంటారో. ఓకే, వీటి మీద ఈ బేస్ చేసుకుని చాలా షిఫ్ట్స్లో చాలా రకాల క్వశ్చన్స్ అడిగాడు. లీస్ట్ పాపులేషన్ ఎవరున్నారు, హైయెస్ట్ ఎవరు, ఓకే, లేదా హిందువులు అనేవాళ్ళు గ్రోత్ రేట్ ఎంత ఉంది. ఓకే, సో ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇవన్నీ కూడా మనం సెన్సెక్స్ వీడియోలో డిస్కస్ చేసుకున్నవే. అలాగే మనకి బంగ్లాదేశ్ దేశంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఏంటి అని అడిగారు. ఇది నిన్నటి క్వశ్చన్, మనకి నిన్నది చెప్పుకోవడం మర్చిపోయాం. సో ఇవన్నీ కూడా బార్డర్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర. ఓకే, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర అనేవి బంగ్లాదేశ్తో అయితే సరిహద్దు అయితే పంచుకోవడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్స్ నిన్నటి నుండి స్టార్ట్ చేశాడు. సో ఈ రోజు షిఫ్ట్ లో అయితే భూటాన్, విచ్ ఇండియా స్టేట్ షేర్ ఏ బార్డర్ విత్ భూటాన్ అయితే అడగడం జరిగింది. ఏ రాష్ట్రం భూటాన్తో సరిహద్దు పంచుకుంటుంది, లేదా ఏ రాష్ట్రం భూటాన్తో సరిహద్దు పంచుకోవట్లేదు. ఇలా రెండిట్లో ఏదో ఒక రకంగా క్వశ్చన్ అయితే అడిగి ఉండొచ్చు. సో పంచుకుంటున్న రాష్ట్రాలు ఏంటి చూసినట్లయితే అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్. ఓకే, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అయితే భూటాన్తో మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో సరిహద్దును అయితే పంచుకుంటుంది. ఓకే, అలాగే రిలేటెడ్ చూసినట్లయితే నెక్స్ట్ మయన్మార్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్తో అయితే సరిహద్దులు పంచుకుంటుంది. అలాగే నేపాల్ దేశంతో సరిహద్దు పంచుకుంటున్న భారతదేశ రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్. ఓకే, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ అయితే నేపాల్తో సరిహద్దు పంచుకుంటాయి. ఇవన్నీ కూడా రిలేటెడ్ బిట్స్ మీకు అడగడానికి అవకాశం ఉందని చెప్తున్నాను. నిన్న బంగ్లాదేశ్ అడిగాడు, ఈరోజు భూటాన్ అయితే అడిగాడు. అలాగే పాకిస్తాన్ వచ్చేసరికి గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. ఓకే, గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్తో అయితే సరిహద్దులు అయితే పంచుకుంటుంది. అలాగే చైనాతో చూసుకున్నట్లయితే అరుణాచల్ ప్రదేశ్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం మరియు ఉత్తరాఖండ్. ఓకే, అరుణాచల్ ప్రదేశ్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ అయితే చైనా దేశం సరిహద్దులను అయితే పంచుకుంటుంది.
నెక్స్ట్ సెకండ్ మోస్ట్ లిటరేట్ స్టేట్ ఇన్ ఇండియా. ఓకే, 91.58% లిటరేట్ కలిగిన రాష్ట్రం ఏది అని అడిగారు 2011 జనాభా లెక్కల ప్రకారం. సో మిజోరాం అయితే ఆన్సర్ అయితే అవుతుంది. మనం చెప్పుకున్నప్పుడు సెకండ్ ప్లేస్ లో మిజోరాం ఉంటుందని చెప్పుకున్నాం కదా. హైయెస్ట్ లిటరసీ రేట్ అత్యధిక అక్షరాస్యత శాతం కేరళ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ మిజోరాం, అత్యల్పం అయితే బీహార్. ఈ రోజైతే 91% ఉన్నది ఏది అని అడిగారు, మిజోరాం అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే హైడ్ యొక్క సినోనిమ్, అడ్వైజరీ సినోనిమ్, అలాగే ఫెసిలిటేట్ సినోనిమ్, హోల్డ్ వర్క్ కి సంబంధించి మనకి యాంటమ్ అయితే ఇంగ్లీష్ లో అడిగారంట. అలాగే 100 డేస్ ఆఫ్ వర్క్ 100 దినాల పని దినాలు కల్పించే పథకం ఏది అని అడిగారు, MGNREGA, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఓకే, ఈ పథకం అయితే 100 దినాల పని దినాలు అయితే కల్పిస్తుంది, మినిమం గ్యారంటీ. అలాగే మొజార్ట్ ఆఫ్ మద్రాస్ అని చెప్పి ఎవరికి నిక్ నేమ్ ఉంది అంటే మనకి ఏఆర్ రెహమాన్ గారికి అయితే నిక్ నేమ్ ఉంది ఈ విధంగా, మొజార్ట్ ఆఫ్ మద్రాస్ అని. అలాగే హూ ఈజ్ నోన్ యాజ్ ద పేట్రియట్ ఆఫ్ పేట్రియట్. ఓకే, పేట్రియట్ ఆఫ్ పేట్రియట్స్ అని చెప్పి మహాత్మా గాంధీ గారు ఎవరిని మనకి సంబోధించారు అంటే సుభాష్ చంద్రబోస్ అయితే సంబోధించడం జరిగింది. అలాగే 4th 5-year ప్లాన్ అనేది ఏ మోడల్ బేస్ చేసుకుని లేదా సంవత్సరం అయితే అడిగారో, సంవత్సరం అడిగితే 1969-74. ఏ మోడల్ అంటే గాడ్గిల్ ఫార్ములా లేదా అశోక్ రుద్ర మీనన్ మోడల్ బేస్ చేసుకుని అయితే ఉంటుంది. ఆప్షన్లో ఏది ఉంటే మనం దాన్ని ఆన్సర్గా ఎంచుకోవాలి, రెండు అయితే ఇవ్వడం. అలాగే మనకి వాసుదేవ్ నాయర్. ఓకే, మాధవూరు వాసుదేవ్ నాయర్ ఏ డాన్స్ ఫామ్ కి సంబంధించిన పర్సన్ అని అడిగారో, కథక్కలికి సంబంధించిన పర్సన్. మనకి డాన్స్ రిలేటెడ్ లో మనం ఇదైతే డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈయనతో పాటుగా కుంజు కురూప్, కాలమండలం రాంజన్, కాలమండలం గోపి, కాలమండలం రమణకుట్టి నాయర్, వీళ్ళందరూ కూడా కథక్కలి డాన్స్ ఫామ్ కి సంబంధించిన పర్సన్ మీకు. సో మీకు ఇనీషియల్స్ ఐడియా ఉంటే కనుక ఎక్కువ నాయర్ అనే పేరు మనకి కేరళలో అయితే ఉంటుంది కదా. సో కురూప్ కానీ, సో కురూప్ సినిమా కూడా వచ్చింది. సో కురూప్ కానీ, నాయర్ ఇలాంటి పేర్లు మనకి కేరళ కాబట్టి, కేరళ అంటే కథక్కలి కాబట్టి ఆ విధంగా కూడా మీరు ఆలోచించి కూడా మనకి ఆప్షన్ ద్వారా ఆన్సర్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ కథక్ రిలేటెడ్ గా అయితే ఒక బిట్ అయితే వచ్చింది. కథక్ బిట్ అయితే మనం చెప్పుకోలేదు. కథక్లో ఏం అడిగారు అంటే మనకి కుముందుని లకియా ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్ అని అడిగారో, కథక్ నృత్యానికి సంబంధించిన పర్సన్ మనకి. సో కథక్లో ప్రముఖులు సితారాదేవి, మనకి శాశ్వతి సేన్, పండిత్ బాజీనాథ్ ప్రసాద్, ఈయన పండిత్ లచ్చు మహారాజ్ అని కూడా అంటారు. ఈయన ఎక్కువగా పండిత్ లచ్చు మహారాజ్ పేరు మీద ఫేమస్ మనకి. అలాగే నహీద్ సిద్దికి, వీళ్ళందరూ కూడా కథక్లో ఫేమస్ డాన్సర్స్. ఇదైతే మనం చెప్పుకోలేదు. కుముందుని లకియా అయితే మనకి ఈ రోజు రావడం జరిగింది. అలాగే పేట్రియట్ ఆఫ్ పేట్రియట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సుభాష్ చంద్రబోస్. అలాగే షార్ట్ పుట్ బాల్ యొక్క వెయిట్ ఎంత అని అడిగారు. షార్ట్ పుట్ బాల్ యొక్క వెయిట్ అని చెప్పి ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చారు. 7.26 అయితే మనకి ఆన్సర్ అయితే అవుతుంది. 7.26 అనేది షార్ట్ పుట్ బాల్ యొక్క వెయిట్ అనేది. సో మనకి జనరల్ గా మేల్ యూజ్ చేసే, మెన్ ఆటలో యూజ్ చేసే షార్ట్ పుట్ బాల్ అనేది 7.26 kg 16 lb ఉంటుంది. ఉమెన్ అయితే కనుక 4 kg 8.8 lb అయితే ఉంటుంది. ఈ రోజు మెన్ అడిగారు 7.26 అనేది. అలాగే ఫుట్బాల్ యొక్క సైజ్ రిలేటెడ్ గా కూడా క్వశ్చన్ అడిగారంట ఒక షిఫ్ట్ లో. అలాగే లక్ష్య సేన్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అని అడిగారు, బ్యాడ్మింటన్ కి సంబంధించిన క్రీడాకారుడు. అలాగే బెంగాల్ విభజన, ఫస్ట్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడు జరిగింది అని అడిగారు, 1905వ సంవత్సరంలో అయితే జరిగింది. అలాగే ఆర్టికల్ 12 గురించి అడిగారంట. సో ఆర్టికల్ 12 అనేది మనకి ప్రాథమిక హక్కులకు సంబంధించిందా కాదా అని అడిగారు. మనం ఈ స్లైడ్స్ చాలా అయితే డిస్కస్ చేయడం జరిగింది. ప్రాథమిక హక్కులు అనేవి పార్ట్ 3కి సంబంధించింది. ఆర్టికల్ 12 నుండి 35 దాకా కూడా మనకి ప్రాథమిక హక్కుల కిందకైతే రావడం జరుగుతుంది. సో ఆర్టికల్ 12 అనేది మనకి ప్రాథమిక హక్కులు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఆర్టికల్ 12 అనేది. సో ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించి అయితే మనం ఫండమెంటల్ రైట్స్ కింద అయితే చెప్పుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా ఆర్టికల్ అనేది స్టేట్ యాజ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ రిలేటెడ్ గా అయితే ఉంటుంది. సో ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ కిందకి అయితే ఇది రావడం అయితే జరుగుతుంది. అలాగే మనకి బైకులా రైల్వే స్టేషన్ కి ఎటువంటి అవార్డు వచ్చింది అని అడిగారు. బైకులా రైల్వే స్టేషన్ యునెస్కో విచ్ అవార్డ్ గివెన్ ఇన్ ముంబై అని అయితే అడిగారంట. సో ఆప్షన్ లో గ్రీన్, గోల్డ్, బ్రాంజ్ ఈ విధంగా ఇచ్చారు. కల్చరల్ హెరిటేజ్ అయితే ఆన్సర్ అవుతుంది. ఓకే, యునెస్కో ఏషియా పసిఫిక్ కల్చరల్ హెరిటేజ్ అవార్డు అయితే మనకి బైకులా రైల్వే స్టేషన్ ముంబైకి అయితే రావడం అయితే జరిగింది. సో కల్చరల్ హెరిటేజ్ అవార్డు అయితే ఆన్సర్ అయితే అవుతుంది. అలాగే మనకి ఫేమస్ బాక్సర్ రిలేటెడ్ గా విజయేందర్ సింగ్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు, విజయేందర్ సింగ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని అడిగారో, బాక్సర్ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా మనం డిస్కస్ చేసాం స్పోర్ట్స్ రిలేటెడ్ గా. మనకి మేరీ కామ్, శివతాప, వికాస్ కృష్ణన్ యాదవ్, విజయేందర్ సింగ్, సుబేదర్ సతీష్ కుమార్, సరితాదేవి, పింకీ ఇరానీ, వీళ్ళందరూ కూడా ప్రముఖ బాక్సర్స్ మనకి. ఈ రోజు అయితే విజయేందర్ సింగ్ అడిగారు.
అలాగే గోగా నవమి పండగ ఎక్కడ జరుపుకుంటారు అని అడిగారు. సో గోగా నవమి అనేది యాక్చువల్‌గా హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే జరుపుకుంటారు. ప్రత్యేకంగా ఒక రాష్ట్రం అనే కాదు. ఆప్షన్ బట్టి మనకి ఎగ్జాక్ట్ క్వెషన్ బట్టి ఆన్సర్ చేయాలి. ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఆప్షన్ బట్టి ఆన్సర్ కామెంట్ చేయండి. అలాగే 0K ఆర్ 273 డిగ్రీ సెల్సియస్ మైనస్ అనేది వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ అనేది ఎలా ఉంటుందని అడిగారు. సో గ్యాస్ అనేది బికమ్స్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఈ టెంపరేచర్ దగ్గర అయితే ఉంటుంది. 0 కెలోరీ లేదా -273 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనకి గ్యాస్ అనేది ఈక్వల్‌గా కానీ లేదా 0గా కానీ అయితే ఉంటుంది. అలాగే హరిప్రసాద్ చౌరియస్ ఏ విద్వాంసుడు అని అడిగారు. సో విచ్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే ఫ్లూట్ వేణువు. అలాగే మహారాష్ట్రకు సంబంధించిన నృత్యం అడిగారంట. ఏం అడిగారన్నది ఐడియా లేదు. మహారాష్ట్రలో మనకి లావణి, తమాషా, పౌదాస్ డాన్స్, కోలీ డాన్స్, లిజిమ్, నకాటా, దహికాల ఇవన్నీ కూడా మహారాష్ట్రకు సంబంధించిన ప్రముఖ నృత్యాలు. అలాగే కుమ్మి డాన్స్ అడిగారంట. కుమ్మి అనేది యాక్చువల్‌గా తమిళనాడు, కేరళ 2 రాష్ట్రాల్లోనూ కూడా ఫేమస్ డాన్స్ మనకి. ఎక్కువగా అయితే గనక తమిళనాడు అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేయాలి కుమ్మి అనేది. అలాగే మనకి గవర్నర్‌కి కలిగిన క్షమాభిష అధికారాలకు సంబంధించిన ఆర్టికల్ ఏది అని అడిగారో పార్టనింగ్ పవర్స్ ఆఫ్ గవర్నర్. ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 161 161 ఆర్టికల్ అయితే అవుతుంది. గవర్నర్‌కి కలిగిన క్షమాభిష అధికారం అనేది. ఓకే. అలాగే రాష్ట్రపతికి కూడా క్షమాభిష అధికారం అనేది ఉంటుంది కదా! ఉరి శిక్ష వేసిన ఖైదీకి మనకి ఫైనల్‌గా రాష్ట్రపతి క్షమాభిష పెట్టే అవకాశం అయితే ఉంటుంది. పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది అయితే ఆర్టికల్ 72కి సంబంధించింది. గవర్నర్ అయితే గనక 161. ఈరోజు గవర్నర్ అయితే అడిగారు. అలాగే మనకి జాకీర్ హుస్సేన్ ఏ విద్వాంసుడు అని అడిగారు. తబలా చాలా సార్లు రిపీటెడ్‌గా అడిగిన ప్రశ్న ఇది. అలాగే అల్లారక కురుషి, అల్లారక అలాగే మిగతా కింద ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎక్కువగా అయితే జాకీర్ హుస్సేన్ అడుగుతూ ఉంటారు. అలాగే ఆర్టికల్ 53 సో ఎగ్జాక్ట్ క్వెషన్ అయితే ఐడియా లేదు గానీ కార్యనిర్వహణ అధికారాలు ఎగ్జిక్యూటివ్ పవర్స్ రిలేటెడ్‌గా ఒక ప్రశ్న అయితే అడిగారంట. ఆర్టికల్ అడిగితే గనక 53 బట్ ఎగ్జాక్ట్ క్వెషన్ అయితే ఐడియా లేదు ఇదో కాదో అన్నది. అలాగే సత్యశోధక సమాజాన్ని ఎవరు స్థాపించారని అడిగారు. సత్యశోధక సమాజాన్ని జ్యోతిబా పూలే అయితే మనకి 1873వ సంవత్సరంలో అయితే మనకి స్థాపించడం అయితే జరిగింది. సో ఎక్కడ అంటే మహారాష్ట్రలో పూణేలో స్థాపించారు. అలాగే ఇండికా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అని అడిగారు. మెగస్తనీస్ అయితే రచించారు. ఈయన ఒక గ్రీక్ హిస్టారియన్, గ్రీక్ చరిత్రకారుడు. అలాగే నుకాయి ఫెస్టివల్, నుకాయి అగ్రికల్చర్ ఫెస్టివల్, నుకాయి వ్యవసాయ పండుగని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని అడిగారు. ఒడిస్సాలో జరుపుకుంటారు. ఇది కూడా మనం ఫెస్టివల్స్ వీడియోలో డిస్కస్ చేసాం. అలాగే కోనార్క్ ఫెస్టివల్, రథయాత్ర, బలి జాతర, రాజపర్బ, శీతల్ షష్ఠి లాంటి పండుగలు కూడా ఒడిస్సా రాష్ట్రంలో అయితే జరుపుకుంటారో. నుకాయి అనేది మనకి వ్యవసాయ పండుగ. అలాగే మనకి ఆయుష్మాన్ భవ పథకాన్ని ఎవరు ప్రారంభించారని అడిగారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే ఈ పథకాన్ని హెల్త్ ఇనిషియేటివ్‌కి సంబంధించి ఆయుష్మాన్ భవాని ఆన్‌లైన్ మోడ్‌లో నేషనల్ వైడ్‌గా అయితే ప్రారంభించారు. అలాగే రుక్మిణీదేవి అరుంధల మనకి ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్ లేదా ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ అని అడిగారు. కొంతమంది అలాగే కొంతమంది ఇలాగే చెప్పారు. ఏ రాష్ట్రం అంటే మదురై తమిళనాడు. ఏ నృత్యం అంటే భరతనాట్యం. ఓకే. సో మీకు ఈ రెండిట్లో ఏది తెలిసినా దాన్ని బట్టి మీరు గెస్ చేసి చెప్పొచ్చు. ఎందుకంటే తమిళనాడు నృత్యం భరతనాట్యం కాబట్టి భరతనాట్యం ఫేమస్ అని మీకు ఐడియా ఉన్నా సో భరతనాట్యం కాబట్టి తమిళనాడు అయ్యి ఉండొచ్చు అని గెస్ చేయొచ్చు. సో అలా 100% వర్కౌట్ అవ్వదు కానీ ఆప్షన్ బట్టి ఒక్కొక్కసారి మాక్సిమం 90% మీకు రెండిట్లో ఏదో ఒకటి తెలిస్తే అలాంటివి కూడా కొంచెం వైల్డ్ గెస్ అయితే చేయొచ్చు. అలాగే ఆర్బీఐ ఫంక్షన్ రిలేటెడ్‌గా ప్రశ్న అడిగారంట. ఆర్బీఐ మనకి నోట్లను ఇష్యూ చేయడం గానీ, అలాగే మనకి రిజర్వ్స్ అనేది సెక్యూరిటీ మనకి మానిటరీ పాలసీస్ ద్వారా ఇన్‌ఫ్లేషన్ అనేది ద్రవ్యోల్బణాన్ని మనకి తగ్గించడం, పెంచడం ద్వారా మనకి కంట్రోల్‌లో ఉంచడం. ఇలాంటి ఫంక్షన్స్ మనకి బ్యాంకులకి కావాల్సినప్పుడు అప్పులు ఇవ్వడం. సో మనకి గవర్నమెంట్ బాండ్స్‌ని ఇష్యూ చేయడం. ఓకే. మనకి ఇలాంటి ఓపెన్ మార్కెట్‌లో మనకి ఆపరేషన్స్ ద్వారా గవర్నమెంట్ ఫండ్స్ సేల్ చేయడం, మనకి బై చేయడం లాంటివి ఇలాంటి రకరకాల ఫంక్షన్స్‌ని అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది. ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రీన్ రెవల్యూషన్ మనకి హరిత విప్లవం వల్ల మనకి ఎక్కువగా లాభపడిన పంటలు ఏంటి అని అడిగారు. హై ఈల్డ్ వెరైటీస్ హెచ్‌వైవి ఫుల్ ఫామ్ కూడా చాలా సార్లు అడిగారు. పితామహుడు వచ్చేసరికి మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్ గారు. వరల్డ్ వైడ్ గా అయితే నార్మన్ బోర్లాంగ్. ఎస్పెషల్ గా మనకి రైస్ అండ్ వీట్ మనకి గోధుమ, వరి పంటలు అయితే ఎక్కువగా దీనివల్ల లాభపడడం జరిగింది హరిత విప్లవం వల్ల. అలాగే మనకి పీడనాన్ని నిరోధించే హక్కు రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లోషన్ మీద డీప్‌గా ఒక క్వెషన్ అడిగారంట. ఆర్టికల్ అడగలేదు సింపుల్‌గా. సో స్టేట్మెంట్ ఇచ్చి మనకి మైనస్ డాష్ పెట్టి అక్కడ డాష్‌లో వచ్చి వాడేంటి ఆ రిలేటెడ్‌గా ప్రశ్న అడిగారంట. ప్రశ్న టఫ్‌గా రావడం వల్ల ఎగ్జాక్ట్ క్వెషన్ ఎవరు కూడా చెప్పలేదు. ఆర్టికల్ అయితే గనక 23, 24 అయితే అవుతుంది. బట్ ఆర్టికల్ అయితే అడగలేదు. సో ఈ స్టేట్మెంట్ రిలేటెడ్‌గా డీప్‌గా అయితే ప్రశ్న అడిగారంట. అలాగే మనకి గుర్మీత్ బావా
క్వశ్చన్ ఎలా అడిగారంటే పంజాబీ ఫోక్ సింగర్ ఎవరు లాంగ్ బ్రీత్ లో బాగా సింగింగ్ చేయడం ద్వారా బాగా ఫేమస్ అయ్యారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరిగా సింగర్ పేరు గుర్మీత్ బవా. అలాగే మనకి ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో మనకి భారతదేశం ఎన్ని పథకాలు సాధించిందని అడిగారు. ఇది బాకు అజర్బైజాన్ లో జరిగింది మనకి షూటింగ్ వరల్డ్ కప్ అనేది. దీంట్లో భారతదేశం మొత్తం మీద 14 పథకాలు అయితే సాధించింది. దాంట్లో 6 బంగారు పథకాలు, 8 కాంస్య పథకాలు, 6 గోల్డ్, 8 బ్రాంజ్ మెడల్స్ అయితే ఉన్నాయి. దీంట్లో చైనా టోర్నమెంట్ లో టాలీస్ లో చైనా అయితే టాప్ ప్లేస్ లోను, ఉజ్బెకిస్తాన్ 2వ స్థానంలోను, భారతదేశం 3వ స్థానంలోనూ అయితే నిలవడం జరిగింది. భారతదేశం మొత్తం అయితే 14 పథకాలు అయితే సాధించింది. అలాగే టెన్నిస్ లో ఫస్ట్ పాయింట్ అంటే ఎన్ని పాయింట్లు అని అడిగారు. టెన్నిస్ లో ఫస్ట్ పాయింట్ అంటే 15, సెకండ్ పాయింట్ అంటే 30, మూడో పాయింట్ అంటే 40 అయితే అవుతుంది. ఫస్ట్ పాయింట్ అడిగారు 15 అయితే ఆన్సర్ అవుతుంది. సో సెకండ్ 30, థర్డ్ 40 నెక్స్ట్ అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ ఏంటి అని అడిగారు. వాట్ అనేది దేనికి సంబంధించింది అని రివర్స్ లో క్వశ్చన్ అడిగారు. ఇది ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ అయితే అవుతుంది. అలాగే సోనాల్ మాన్సింగ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్ లేదా ఏ నృత్యానికి సంబంధించిన పర్సన్ లేదా ఒడిస్సీకి సంబంధించిన ప్రముఖ నృత్యకారిని ఎవరు, ఇలా క్వశ్చన్ అయితే అడిగారు. సోనాల్ మాన్సింగ్ యాక్చువల్ గా భరతనాట్యం మరియు ఒడిస్సీ 2 నృత్యాలను కూడా ఫేమస్ పర్సన్. అలాగే పద్మభూషణ్ అవార్డు అందుకున్న అతి చిన్న వయస్కురాలు, యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ పద్మభూషణ్ అండ్ పద్మభూషణ్. అలాగే 2022లో ఏషియా క్రీడలు ఎక్కడ జరిగాయని అడిగారు. హాంగ్జే చైనాలో అయితే జరిగాయి. 18లో జకార్తా పాల్మెంగ్ ఇండోనేషియా, అప్కమింగ్ 26లో నగోయా జపాన్, 30లో దోహా ఖతర్, 34లో రియాద్ సౌదీ అరేబియాలో అయితే అప్కమింగ్ జరగబోతున్నాయి. ఈసారి 2022 క్వశ్చన్ అయితే అడిగారు ఎక్కడ జరిగాయి అని. అలాగే భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది, ల్యాండ్ షేరింగ్ అని అడిగారు. ల్యాండ్ అడిగితే కనుక భూ సరిహద్దును 7 దేశాలతో పంచుకుంటుంది. నీటి సరిహద్దు కూడా కలుపుకుంటే కనుక 9 దేశాలు అవుతాయి. ఎందుకంటే శ్రీలంక మాల్దీవ్స్ తో వాటర్ బౌండరీ అయితే షేర్ చేసుకుంటుంది. ఓకే, బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, పాకిస్తాన్ తో అయితే భూ సరిహద్దును అయితే పంచుకుంటుంది. అలాగే పాకిస్తాన్ తో కూడా కాస్త వాటర్ బౌండరీని కూడా షేర్ చేసుకుంటుంది. సో వాటర్ బౌండరీ 3, ల్యాండ్ బౌండరీ 7, పాకిస్తాన్ రిపీట్ అవుతుంది కాబట్టి మనకి ఓవరాల్ గా అయితే 9 అయితే అవుతుంది. ల్యాండ్ బౌండరీ అడిగారు, 7 ఆన్సర్ అవుతుంది. సో ఇది మనకి ఇప్పటిదాకా గ్యాదర్ అయిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి 4 షిఫ్ట్ కి సంబంధించినవి. ఇంకేదైనా మిస్ అయిన క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, రేపటి వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ రేపే లాస్ట్ అనుకుంటా. 7 తర్వాత ఎవరికైనా ఎగ్జామ్స్ ఉన్నాయేమో, ఎస్ఎస్సి కానిస్టేబుల్ అయితే మీ ఎగ్జామ్ డేట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. సో మీకోసం ఎఫర్ట్ పెట్టి స్టార్టింగ్ నుండి ఇప్పటిదాకా ప్రతి షిఫ్ట్ కూడా మిస్ అవ్వకుండా మనకైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. సో మీకు మన ఛానల్ బెనిఫిట్ అయింది అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నెక్స్ట్ కూడా మనకి ఎస్ఎస్సికి సంబంధించి, రైల్వేకి సంబంధించి ప్రిపరేషన్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే జాబ్ అప్డేట్స్ కానీ ఇలాంటి వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి మీరు ఛానల్లో వీడియోస్ అనే వాటిని మిస్ అవ్వకుండా బెనిఫిట్ అయితే పొందొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వీడియోకి లైక్, కామెంట్, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. టెలిగ్రామ్, వాట్సాప్ లో కూడా ఫాలో అయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.